హలో స్టూడెంట్స్, మనం ఈ ప్రిలిమ్స్ 2025 సిరీస్లో భాగంగా ఇవాళ ఎకానమీ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి బ్యాంక్ నెట్ అంటే ఏంటి? బ్యాంక్ అసెట్ ఆక్షన్ నెట్వర్క్ అని అర్థం అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ ఆక్షన్ పోర్టల్ బ్యాంక్ నెట్ రివాంప్ చేసింది. అసలు ఈ బ్యాంక్ నెట్ ఎందుకు అంటే, నార్మల్గా ఆప్షన్కి వచ్చినటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి కదా బ్యాంక్స్లో. సో ఆ బ్యాంక్స్ ఉన్నటువంటి ఆప్షన్కి వచ్చినటువంటి ప్రాపర్టీస్ అన్నిటికీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంటుంది ఈ బ్యాంక్ నెట్. ఓకే, ఇది బ్యాంక్ నెట్ గురించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్బిఎఫ్సిస్ ఇన్ అప్పర్ లేయర్. సో బేసిక్గా ఈ లేయర్ మోడల్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ అనేది మనం ఫర్దర్గా చూద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ అప్పర్ లేయర్లో ఉన్నటువంటి ఎన్బిఎఫ్సిస్ యొక్క లిస్ట్ ఎవరు రిలీజ్ చేస్తారో ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది అనమాట. 2024 and 2025కి రిలీజ్ చేసింది. ఎల్ఐసి కానివ్వండి, పిఎన్బి, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీనికి స్కేల్ బేస్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి అనే దానికన్నా అసలు ఈ లేయర్ స్కీమ్ ఏంటి అనేది తర్వాత మనం ఫర్దర్గా చూద్దాం. సో అసలు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అంటే ఏంటి, అంటే ఎన్బిఎఫ్సి అంటే ఏంటి? సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్బిఎఫ్సిని కంపెనీస్ యాక్ట్ 1956 కింద రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎన్బిఎఫ్సి ఏంటి అంటే లెండింగ్ యాక్టివిటీస్లో పాల్గొంటాయి ఇవి. అలా అని చెప్పేసి అన్ని లెండింగ్ యాక్టివిటీస్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి అగ్రికల్చర్లో, ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ట్రేడింగ్ గుడ్స్ ఇలాంటి వాటి యొక్క లెండింగ్ యాక్టివిటీలో ఈ ఎన్బిఎఫ్సిస్ పాల్గొనవు అనమాట. నెక్స్ట్ ఇవి బ్యాంక్స్తో ఎలా డిఫరెంట్గా ఉంటాయి అంటే, బ్యాంక్స్ డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తాయి, ఎన్బిఎఫ్సిస్ డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయవు. దాంతోపాటు ఎన్బిఎఫ్సిస్ ఈ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టంలో కూడా పార్ట్ కాదనమాట. సో అందుకని చెప్పేసి చెక్ డ్రా చేయడం కూడా కుదరదు ఎన్బిఎఫ్సి మీద. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ ఎన్బిఎఫ్సికి డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉండదు. సో ఇది ఎన్బిఎఫ్సికి బ్యాంక్స్కి మేజర్ డిఫరెన్సెస్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇవి డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయలేవు, రెండోది చెక్ని డ్రా చేయలేము మనము, అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి డిపాజిట్ ఇన్సూరెన్స్ గ్యారంటీ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ స్కేల్ బేస్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ చూద్దాం ఎన్బిఎఫ్సికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కేల్ బేస్డ్లో 4 ఉంటాయన్నమాట. ఒకటి బేస్ లేయర్ ఎన్బిఎఫ్సి బిఎల్ అంటారు, మిడిల్ లేయర్ ఎన్బిఎఫ్సి ఎంఎల్, అప్పర్ లేయర్ ఇందా మనం చూసింది అప్పర్ లేయర్ గురించి ఎన్బిఎఫ్సి యుఎల్, అండ్ టాప్ లేయర్ ఎన్బిఎఫ్సి టిఎల్. ఓకే, ఒకసారి బేస్ లేయర్లో చూసుకున్నట్టయితే నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి అనమాట. సో ఇందాక చెప్పాం కదా, డిమాండ్ డిపాజిట్స్ మాత్రమే తీసుకోలేవు, ఇక ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ ఎసెట్ సైజ్ 1000 crore వరకు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పియర్ టు పియర్ కానివ్వండి, అకౌంట్ అగ్రిగేటర్స్ కానీ ఉంటారు ఈ బేస్ లేయర్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిడిల్ లేయర్, ఇక్కడ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, వీటి యొక్క ఎసెట్ సైజ్ 1000 crore అండ్ దానిపైన ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెబ్ట్ ఫండ్స్ ఇవన్నీ మనకి మిడ్ లేయర్లో ఉంటాయి. థర్డ్ వచ్చేటప్పటికి అప్పర్ లేయర్. సో ఎన్బిఎఫ్సిస్ ఈ అప్పర్ లేయర్లోకి ఐడెంటిఫై చేసేది ఎవరు అంటే, ఇందాక చూసాం కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేస్తుంది ఏ ఎన్బిఎఫ్సి అప్పర్ లేయర్లో ఉండాలి అని చెప్పేసి. సో దానికి ఒక సపరేట్ పారామీటర్ ఉంటుంది, మెథడాలజీస్ ఉంటాయి, దాన్ని బట్టి ఈ ఎన్బిఎఫ్సిస్ అప్పర్ లేయర్లో పెట్టడం జరుగుతుంది. ఒక్కసారి ఎన్బిఎఫ్సి అప్పర్ లేయర్లోకి వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట వాళ్ళ ఎసెట్ సైజుని బట్టి. నెక్స్ట్ టాప్ లేయర్ ఐడియల్గా ఎంటీగానే ఉంటుంది, అండ్ ఆర్బీఐ ఈ టాప్ లేయర్ యొక్క లిస్ట్ని కూడా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్ చూసాం కదా, బేస్ లేయర్, మిడిల్ లేయర్, అప్పర్ లేయర్ అండ్ టాప్ లేయర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండియా యొక్క రెమిటెన్సెస్, గ్లోబల్ రెమిటెన్సెస్ దాదాపు 14.3% ఆఫ్ గ్లోబల్ రెమిటెన్సెస్ ఇండియాకి వచ్చాయంటే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం చూసినట్టయితే. ఒక్కసారి రెమిటెన్సెస్ ఒక ట్రెండ్ చూసుకున్నట్టయితే 2024 ప్రకారం ఇండియా దాదాపు 129 బిలియన్, ఎంత $129 బిలియన్ రెమిటెన్సెస్ వచ్చాయి. 2023తో కంపేర్ చేస్తే ఎక్కువ వచ్చాయి. అండ్ ఫస్ట్ హైయెస్ట్ రెమిటెన్సెస్ మనకి ఇండియాకే వచ్చాయి, తర్వాత మెక్సికో, థర్డ్ చైనా, ఫోర్త్ ఫిలిప్పైన్స్ అండ్ ఫిఫ్త్ పాకిస్తాన్గా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. అసలు డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? మనీ అనేది ఎక్స్క్లూజివ్గా ఓన్లీ డిజిటల్ ఫార్మాట్లో కనుక మనకి దొరికినట్టయితే, ఎలక్ట్రానిక్ ఫార్మాట్ కానివ్వండి, డిజిటల్ ఫార్మాట్లో కానివ్వండి, మనీ కనుక దొరికినట్టయితే మనం దాన్ని డిజిటల్ కరెన్సీ అని పిలుస్తాం. సో జనరల్గా డిజిటల్ కరెన్సీలో 3 రకాలు ఉంటాయి. ఒకటి క్రిప్టో కరెన్సీ, ఇంకోటి సిబిడిసిస్ అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ అంటారు, మూడోది వచ్చేటప్పటికి స్టేబుల్ కాయిన్స్. క్రిప్టో కరెన్సీస్ అంటే ఏంటి? మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఒక కాయిన్ని కనుక రెగ్యులేట్ చేసుకున్నట్టయితే దాన్ని మనం క్రిప్టో కరెన్సీ అని పిలుస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, బిట్ కాయిన్, దీని కంట్రోల్ డీసెంట్రలైజర్గా ఉంటుంది. అంటే ఈచ్ బ్లాక్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పర్సన్ ఉంటారు, అండ్ ఈ కంట్రోల్ కూడా సెంట్రల్ అథారిటీ దగ్గర ఉండదు, డీసెంట్రలైజర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్. సో ఇవి నార్మల్గా మనకి ఫియట్ కరెన్సీసే, కానీ ఇది ఒక ఎలక్ట్రానిక్ వర్షన్ ఆఫ్ ద నార్మల్ కరెన్సీ అని చెప్పుకోవచ్చు మనం ఇది. సో దీనికి ఏంటి అంటే ప్రైస్ పెరగడం తగ్గడం ఇట్లా ఏమి ఉండవు, రిలయబిలిటీగా ఉంటుంది అనమాట. క్రిప్టో కరెన్సీ ఏంటి, మనకి నార్మల్గా ప్రైస్ పెరిగిపోతుంది, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి క్రిప్టో కరెన్సీలో, డిమాండ్ సప్లై అవన్నీ ఉంటాయి అనమాట. కానీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ స్టేబుల్గానే ఉంటుంది. ఇంకోటి స్టేబుల్ కాయిన్స్. స్టేబుల్ కాయిన్స్ అంటే ఏంటి, ఇదేమి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి కాయిన్స్ కాదు,
కానీ ఒక బ్యాకింగ్ ని పెట్టుకొని వీళ్ళు కనుక కాయిన్ ఇష్యూ చేసినట్టయితే అది స్టేబుల్ కాయిన్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ని బ్యాకింగ్ గా పెట్టుకొని దాని ప్రకారం కాయిన్స్ కనుక వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు అనుకోండి ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో, దాన్ని మనం స్టేబుల్ కాయిన్ అని పిలుస్తాము. అండ్ కొద్ది గొప్ప దీనికి ఈ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. కానీ దీని కంట్రోల్ వచ్చేటప్పటికి సెంట్రలైజ్డ్ ఉంటుంది. టీథర్ అని చెప్పేసి యుఎస్ ట్రెజరీ వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక కాయిన్ ఉందన్నమాట. ఇది డిజిటల్ కరెన్సీస్ యొక్క 3 ఫార్మాట్స్. నెక్స్ట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ 2025. అసలు ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ ఎవరిస్తారు? నీతి ఆయోగ్ ఇస్తుంది అనమాట. స్టేట్స్ యొక్క ఫిజికల్ హెల్త్ యొక్క ఆధారంగా మనకి హెల్త్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ గా వీటి యొక్క ఫిజికల్ ఇండెక్స్ ఉంటుంది, దీనికి సబ్ ఇండెక్సెస్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కోర్ ని బట్టి స్టేట్స్ ని 4 రకాలుగా క్లాసిఫై చేస్తుంది. అచీవర్, ఫ్రంట్ రన్నర్, పర్ఫార్మర్, ఆస్పిరేషనల్ అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ 50 కన్నా ఎక్కువ స్కోర్ ఉంటే అచీవర్, 40 to 50 ఫ్రంట్ రన్నర్, 25 to 40 పర్ఫార్మర్, ఆస్పిరేషనల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25. సో ఇక్కడ మనకి ఈ స్కోర్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ పారామీటర్స్. ఏ పారామీటర్స్ మీద బేస్ చేసుకొని ఆర్బీఐ ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, అంటే డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నారు అనేది. రెండోది వచ్చేటప్పటికి రెవెన్యూ మొబిలైజేషన్, స్టేట్ కి ఓన్ గా వస్తున్న రెవెన్యూ ఏంటి, అంటే ఎంత రిసోర్సెస్ వస్తున్నాయి రెవెన్యూగా అండ్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నారు. మూడోది ఫిజికల్ ప్రుడెన్స్, అంటే ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది ఇది. నాలుగోది వచ్చేటప్పటికి డెప్ట్ ఇండెక్స్, అంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత, అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఎంత జిఎస్డిపితో కంపేర్ చేసుకున్నప్పుడు. సో ఇది డెప్ట్ ఇండెక్స్. అండ్ ఐదోది వచ్చేటప్పటికి డెప్ట్ సస్టైనబిలిటీ, అంటే జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్, అసలు ఇంట్రెస్ట్ పేమెంట్ కట్టగలుగుతుందా లేదా స్టేట్ అనేది. ఈ 5 పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇస్తారు. 3 పారామీటర్స్ బేస్ గా మనకి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ గా దాదాపు 18 మేజర్ స్టేట్స్ మనం ఇందులో చూస్తాం అనమాట. అండ్ ఇందులో స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అండ్ హిమాలయన్ స్టేట్స్ మనం చూడం. నెక్స్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అకార్డింగ్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT, దాదాపు FDI ఇన్ఫ్లోస్ 1 ట్రిలియన్ మైల్ స్టోన్ ని క్రాస్ చేశాయన్నమాట. సో ఇక్కడ 1 ట్రిలియన్ మైల్ స్టోన్ ని క్రాస్ చేసింది ఒక ఇంపార్టెంట్ విషయం. అయితే ఏ సెక్టర్స్ లోకి FDIలు ఎక్కువ వస్తున్నాయి, ఏ స్టేట్ లోకి ఎక్కువ వస్తున్నాయి అండ్ ఏ కంట్రీ నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఈ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనకి ప్రిలిమ్స్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ పడే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ కూడా పడే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం ఒక్కసారి FDI ఇన్ఫ్లోస్ గురించి చూసుకోవాలి. ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే దాదాపు 16% ఆఫ్ FDI మనకి సర్వీసెస్ నుంచే వస్తుంది. ఫస్ట్ హైయెస్ట్ ఏంటి? ఫస్ట్ సర్వీసెస్. సెకండ్ హైయెస్ట్ ఏంటి? కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ లో 15% వస్తుంది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ లో మనకి 15% వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి థర్డ్ హైయెస్ట్ వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ సెక్టర్ లోకి వస్తుంది. ఏంటి థర్డ్ హైయెస్ట్? కన్స్ట్రక్షన్. సో ఫస్ట్ హైయెస్ట్ ఇందులో సర్వీసెస్ లోకి వస్తుంది, సెకండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, థర్డ్ వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ లో వస్తుంది. ఆ తర్వాత ఫర్దర్ గా ట్రేడింగ్, టెలికామ్, ఆటోమొబైల్స్, డ్రగ్స్, కెమికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్సెట్రా అదర్స్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టేట్ వైజ్ మనం చూసుకున్నట్టే ఈ స్టేట్ వైజ్ ఇయర్ ఆన్ ఇయర్ కొంచెం మారుతూ ఉంటుంది. సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు కానీ సెక్టర్స్ అయితే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్ వైజ్ ఈ ఇయర్ కి చూసుకున్నట్టయితే 31% హైయెస్ట్ మహారాష్ట్రకి, తర్వాత కర్ణాటక, తర్వాత గుజరాత్ గా ఉంది. సో ఫస్ట్ ఏంటి? మహారాష్ట్ర, సెకండ్ కర్ణాటక, థర్డ్ హైయెస్ట్ వచ్చేటప్పటికి గుజరాత్ గా ఉంది. అండ్ ఆ తర్వాత FDI ఇన్ఫ్లోస్ కంట్రీని బట్టి మనం డివైడ్ చేసుకున్నట్టయితే 25% ఆఫ్ ద FDI ఇన్ఫ్లోస్ మొరీషియస్ నుంచి వస్తున్నాయి మనకి. ఇంత దాదాపు 1/4 ఆఫ్ ద FDI ఇన్ఫ్లోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మొరీషియస్ నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ సింగపూర్ గా ఉంది. అండ్ ఆ తర్వాత థర్డ్ హైయెస్ట్ వచ్చేటప్పటికి UK గా ఉందన్నమాట. మొరీషియస్, సింగపూర్, UK, ఆ తర్వాత USA ఉంది. ఈ 4 హైయెస్ట్ కంట్రీస్ అనమాట మనకి FDI వస్తున్నవి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసలు రూట్స్ ఏంటి? FDI ఎట్లా వస్తుంది? 2 రూట్స్ ఉంటాయి. ఆటోమేటిక్ రూట్ అంటారు, ఇంకొకటి వచ్చేటప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ రూట్ అంటారు అనమాట. ఆటోమేటిక్ రూట్ అంటే ఏంటి? ఎలాంటి ప్రయర్ పర్మిషన్ లేకుండా ఒక సెక్టర్ లో FDI అంటే ఆ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టొచ్చు. పెట్టిన తర్వాత మనం RBIకి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. ఇది ఆటోమేటిక్ రూట్. గవర్నమెంట్ అప్రూవల్ రూట్ అంటే ఏంటి అంటే ఫారిన్ ఇన్వెస్టర్ ప్రయర్ గా ఒక మినిస్ట్రీ కానీ తగినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ ఒక నోట్ తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. అది గవర్నమెంట్ అప్రూవల్ రూట్. సో ఒక్కసారి రెగ్యులేషన్ చూసుకున్నట్టయితే FDI పాలసీ 2020 కింద రెగ్యులేట్ అవుతాము. అండ్ దాంతో పాటు FEMA అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. సో ఈ యాక్ట్ నాన్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ రూల్స్ అని చెప్పేసి 2019 లో ఉంటాయి దీని కింద. అండ్ దాంతో పాటు దీని యొక్క ప్రైమరీ రెగ్యులేటర్ వచ్చేటప్పటికి DPIIT అనమాట FDIకి. అండ్ నెక్స్ట్ అసలు ఏ సెక్టర్స్ లో FDIని ప్రొహిబిట్ చేస్తున్నాం మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి లాటరీ బిజినెసెస్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, రియల్ ఎస్టేట్ బిజినెసెస్ ఎక్సెప్ట్ టౌన్షిప్స్, REITs అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనమాట. నెక్స్ట్ నిధి కంపెనీస్, ట్రేడింగ్ ఇన్ ట్రాన్స్ఫర్ ఏబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటారు, TDRs అంటారు. అండ్ ఆ తర్వాత చిట్ ఫండ్స్, సిగరెట్, టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ విచ్ ఆర్ నాట్ ఓపెన్ టు ద ప్రైవేట్ సెక్టర్ అంటే అటామిక్ ఎనర్జీ కానీ ఏవైతే ప్రైవేట్ సెక్టర్ ఓపెన్ లేవో అవి. ఒక్కసారి సెక్టర్స్ ప్రాఫిట్ చేసి మళ్ళీ చూద్దాము. లాటరీ, గ్యాంబ్లింగ్, రియల్ ఎస్టేట్ బిజినెసెస్ ఎక్సెప్ట్ టౌన్షిప్స్, నిధి
కంపెనీస్ ట్రేడింగ్ అండ్ ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్, చిట్ ఫండ్, సిగరెట్ అండ్ టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెక్టర్స్ విచ్ ఆర్ నాట్ ఓపెన్ టు ద ప్రైవేట్ సెక్టర్. వీటిల్లో ప్రాఫిట్ చేస్తాం. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫ్డిఐ అంటే ఏంటి, ఎఫ్పిఐ అంటే ఏంటి. ఇలాగ ఎఫ్డిఐ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి ఒకసారి ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం. ఎఫ్డిఐ చూసుకున్నట్టయితే, ఇన్వెస్ట్మెంట్ ఫామ్ చూసుకున్నట్టయితే ఒక ఫారెన్ ఎంటిటీ ఒక ఎంటర్ప్రైజ్ మీద, అది కూడా లాంగ్ టర్మ్ ఆపరేషన్స్ కోసం అని పెట్టేటటువంటి డబ్బులే ఎఫ్డిఐ. కానీ ఎఫ్డిఐ చూసుకున్నట్టయితే ఇది షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం పెడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ లో కానీ బాండ్స్ లో కానీ ఎవరైనా ఫారెన్ పర్సన్ పెట్టినట్టయితే దాన్ని మనం ఎఫ్పిఐ కింద క్లాసిఫై చేస్తాం. రెండో చోట ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఇందులో ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, నాన్ ఫినాన్షియల్ అసెట్స్ ఉంటాయి అనమాట. రిసోర్స్, టెక్నాలజీ, సెక్యూరిటీస్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ ఫినాన్షియల్ అసెట్స్ మాత్రమే, ఎఫ్పిఐలో ఓన్లీ డబ్బులు మాత్రమే, ఫినాన్షియల్ అసెట్స్ మాత్రమే స్టాక్ రూపంలో కానివ్వండి, బాండ్స్ రూపంలో కానీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. కానీ ఎఫ్డిఐలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగవచ్చు, లేకపోతే రిసోర్సెస్ ట్రాన్స్ఫర్ జరగవచ్చు, ఏదైనా సరే నాన్ ఫినాన్షియల్ అసెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ జరగవచ్చు అనమాట. నెక్స్ట్ వాలటిలిటీ చూసుకున్నట్టయితే తొందరగా ఎఫ్డిఐ పెట్టిన వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోతుంది. సో ఇది లెస్ వాలటైల్ ఎఫ్డిఐ కంపారిటివ్ గా చూసుకున్నట్టయితే. ఎఫ్పిఐ మానిటరీ ఫామ్ లో ఉండడం వల్ల హైలీ వాలటైల్ గా ఉంటుంది. అట్లానే మనకి ఇన్వెస్టర్ సెంటిమెంట్ కానివ్వండి, గ్లోబల్ గా జరిగినటువంటి సినారియోస్ తో కానివ్వండి, సో తొందరగా ఇంటిగ్రేట్ అయిపోయి తొందరగా కదిలిపోయే అవకాశం ఉంటుంది అనమాట. చేంజెస్ ఎక్కువ వస్తాయి ఎఫ్పిఐలో. నెక్స్ట్ ఇన్వెస్టర్ కంట్రోల్ వచ్చేప్పటికి హైయర్ గా ఉంటుంది ఎఫ్డిఐలో, అండ్ కంపెనీ యొక్క డెసిషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వగలిగే అవకాశం ఉంటుంది. అదే ఎఫ్పిఐకి చూసుకున్నట్టయితే ఇన్వెస్టర్ కంట్రోల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఇన్వెస్టర్ దాదాపు ప్యాసివ్ ఇన్వెస్టర్ గానే ఉండిపోతారు. నెక్స్ట్ లిక్విడిటీ వచ్చేటప్పటికి లో లిక్విడ్, అంటే వెంటనే అమ్మేసుకొని వెళ్ళడం కష్టం కదా, సో అందుకని చెప్పేసి లో లిక్విడిటీ ఉంటుంది అనమాట. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా. ఆ ఫర్దర్ గా ఎఫ్పిఐ చూసుకున్నట్టయితే ఇది హైలీ లిక్విడ్, ఇన్వెస్టర్స్ ఈజీగా కొనుక్కోవచ్చు అండ్ అట్లనే అమ్మేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. స్విట్జర్లాండ్ రీసెంట్ గా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేటువంటి క్లాస్ ని డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉంటారు, ఒకటి రెసిడెన్స్ కంట్రీ అంటే ఏంటి, హోమ్ కంట్రీ అనుకోండి. సో ఇక్కడ ఈ ట్యాక్స్ పేయర్ అక్కడ బేస్ అయిన ఉన్నటువంటి కంట్రీ అనమాట. రెండోది వచ్చేటప్పటికి సోర్స్ కంట్రీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ వీళ్ళు ఇక్కడ నుంచి ఎర్న్ చేస్తున్నారు. సో ఒకవేళ కనుక ఈ మనీని ఇటు సైడ్ మారుస్తున్నప్పుడు మనకి డబుల్ సైడ్స్ అంటే రెండు కంట్రీస్ ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది అనమాట. సో అలా ట్యాక్స్ పడకుండా చేసేటటువంటి అగ్రిమెంట్ ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ట్రీటీ అని చెప్పేసి. సో దట్ సేమ్ ఇన్కమ్ ఎంతైతే వాళ్ళు సంపాదిస్తున్నారో రెండు చోట్ల వాళ్ళకి ట్యాక్స్ పే చేసే అవసరం లేకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్ అంటే ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఏ ఉంది, ఏ ఇండియా అనుకుందాం, ఏ ఇస్ ఇండియా, బి వచ్చేటప్పటికి స్విట్జర్లాండ్ అనుకోండి. సో ఇన్ కేస్ కంట్రీ ఏ ఇండియా స్విట్జర్లాండ్ తో పాటు ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ తో ఉన్నటువంటి క్లాస్ తో ఉన్న ట్రీటీ చేసింది అనుకోండి. సో వీటి యొక్క డివిడెండ్ ట్యాక్స్ 10% గా ఉంది అనుకోండి. ఇప్పుడు సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిని ఫ్రాన్స్ అనుకుందాము. ఫర్దర్ గా ఇండియా ఫ్రాన్స్ తో పాటు కూడా ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్ కనుక చేసుకుంది అనుకోండి, దీని యొక్క డివిడెండ్ ట్యాక్స్ ఓన్లీ 5% గా ఉంది అనుకోండి. సో ఈ ఏపీకి మధ్యలో ఉన్నటువంటి ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే క్లాజ్ ట్రిగర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ 10% కాకుండా ఇక్కడ కూడా 5% మాత్రమే పే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 5% తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఒక కంట్రీకి ఇచ్చినటువంటి ఏదైనా సరే కంట్రీకి కూడా వర్తిస్తుంది అని అర్థం. ఇదే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే విండ్ ఫాల్ ట్యాక్స్. సో మనం ఇది రీసెంట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లోనూ చూసాము, చాలా సార్లు మనం ఈ 1 year మొత్తానికి మనం న్యూస్ విండ్ ఫాల్ ట్యాక్స్ గురించి చూస్తూనే ఉన్నాం. విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే, ఇన్ కేస్ ఏదైనా సరే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ ద్వారా ఒక కంపెనీకి ప్రాఫిట్ ఎక్కువగా వస్తుంది అనుకోండి, ఆ ప్రాఫిట్స్ ని తీసుకోవడానికి గవర్నమెంట్ ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ వేస్తుంది అనమాట. విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి, కంపెనీస్కి వచ్చేటటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ మీద వేసేటటువంటి ట్యాక్సే విండ్ ఫాల్ ట్యాక్స్. ఓకే, సో ఇది ఈ ఫస్ట్ సెషన్ యొక్క కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.